देख रहे हैं मी6 न्यूज। వెల్కమ్ టు మీ6 న్యూస్। ముందుగా హెడ్లైన్స్। యువతిపై పెట్రోల్తో దాడి, సామాజిక సేవా యూత్ ఆధ్వర్యంలో మినీ మేడారం జాతర, ఇసుక అక్రమణకు పాల్పడితే సహించేదే లేదు। ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రమైన వెంకటాపురం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల పండుగ వేడుకలు ప్రధాన రహదారి నుంచి ఊరేగింపు గద్దెల వరకు చేరుకున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద గుడుల వద్ద భక్తుల సందడి చిన్న పెద్ద తేడా లేకుండా డాన్సులతోటి తరలివచ్చిన భక్తజనం। అర్థవంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే। ప్రజలకు అజ్ఞానం చేసిన మేనిఫెస్టో అమలు చేయమని వైఎస్ఆర్సీపీలోనే ప్రతి నాయకుడు కార్యకర్త గడప గడపకు వెళ్లి చెప్పి గాలి గారు నీతి నియమాలు చంద్రబాబు ప్రజలు నమ్మారంటే దానికి కారణం ఆయన ఇచ్చిన హామీలు, జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు సూపర్ 6 చెప్పినందువల్లనే ప్రజలు నమ్మి చంద్రబాబును గెలిపించారు। వైఎస్ఆర్ జగన్ సిద్ధాంతాలను నమ్మి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి శైలజ్నాథ్ రావడానికి స్వాగతిస్తున్నాం। టీపీఎన్ 24 న్యూస్। ఇస్తాము, వాగ్దానాలు చేస్తాము, వాటిని తూచా తప్పకుండా మాట తప్పకుండా వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను। మీరు చూశారు, గత 5 ఏళ్లలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో అని చెప్పి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో మరి ఆ మేనిఫెస్టోను అమలు చేస్తూ 5 సంవత్సరాలు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా 5 ఏళ్లలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మరి ప్రజాప్రతినిధులు, లోకల్ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా ధైర్యంగా మేనిఫెస్టో చేతిలో పట్టుకొని మేము ఇవి చెప్పినాము చేసినాము అని చెప్పి ఎమ్మెల్యేలు గడప గడపకు కూడా వెళ్ళి చెప్పిన సందర్భాన్ని మనమంతా చూసాం। మరి ఇదే సందర్భంలో ఆ రోజు అంటే ఎలక్షన్స్కు ఒక 2-3 ఏళ్ల ముందు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడు, ఇది ఇట్లాగా చేసుకుంటూ పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మాట్లాడాడు। మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికేమో ఎన్నికల 6 నెలలు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశించారు। ములుగు జిల్లాలోని మంగపేట పరిధిలో గల రాజుపేట, కత్తిగూడెం ఇసుక క్వారీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు। ఈ సందర్భంగా క్వారీలో గల ఇసుక నిల్వలపై ఆరా తీసి క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డుల పుస్తకాలను పరిశీలించారు। క్వారీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా 0 బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యస్థానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। జిల్లా పరిధిలోని అన్ని క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు, వాగుల వంకల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు। జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండల పరిధిలోని యామనపల్లి గ్రామంలో మినీ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర యామనపల్లి సామాజిక సేవా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నేతకాని జాతీయ యువజన అధ్యక్షులు గోమాసే సచిన్ హాజరై మాట్లాడుతూ అత్యంత వైభవంగా గద్దెల శుద్ధి పండగ సంప్రదాయ పండుగ వైభవం, ఆలయాల్లో పసుపు కుంకుమతో అలంకరణ బాగుందని కొనియాడారు। గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు।
ఈమాయనపల్లి మినీ సమ్మక్క సారణమ్మ జాతరకు జిల్లా నలుమూలల నుండి అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు, మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు దుర్గం మల్లేష్, దుర్గం చిన్నయ్య, సామాజిక సేవా యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ఆరోపణలతో మా పరువు భంగం కల్పిస్తున్నారు. దిమ్మి చెంచు నాకన్న డేవిడ్లపై, సయ్యద్ బేగులపై పరువు నష్టం దావా వేస్తాం. 4వ తరగతి ఉద్యోగుల కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1155 ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలు ఎప్పుడు జరిగాయో విచారణ చేయాల్సిందే. డిప్యూటీ రిజిస్టర్ షోకాజ్ నోటీస్ కు జవాబిచ్చాం. మాజీ పాలక వర్గం 4వ తరగతి ఉద్యోగులు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1155 ప్రైవేట్ లిమిటెడ్ మాజీ అధ్యక్షులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని నాగరాజు, బాల నరసింహులు, గోపాలకృష్ణ, అబ్రహం, లోకేశ్వరరావు, మద్దిలేటిలు తెలిపారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2005 జూన్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు సొసైటీని పాలిస్తున్న సమయంలో 1200కు పైగా ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, బిల్డింగ్ సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్టర్ చేశారని, వాటిపై విచారణ చేసే వరకు, దోషులు తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా పరువుకు భంగం కల్పిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. సొసైటీ డైరెక్టర్లు వెళ్లి ప్రైవేట్ వ్యక్తులను ఖాళీ చేయమని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోగా భౌతిక దాడులకు పాల్పడడం జరిగిందన్నారు. 2014లో నాటి కలెక్టర్ 5 మెయిన్ కమిటీ ద్వారా 102 ఫ్లాట్లు జరిగిన అక్రమం పైన రద్దు ఎందుకు చేశారు? వాటిపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దిమ్మి చెంచు నాకన్న డేవిడ్లపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఒక ప్లాట్ ఒకరికి చేయడం కానీ, డబుల్ రీసర్చ్ చేయడం కానీ ఎక్కడా లేదు. నేను దిగిపోయిన తర్వాత, నారాయణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు 1172 ప్లాట్లు చేసినాడు వితిన్ 2 ఇయర్స్లోనే. వీళ్ళ ప్లాట్ వాళ్ళకు, వాళ్ళ ప్లాట్ వీళ్ళకి చేసి సొసైటీని భ్రష్టు పట్టించినాడు. తర్వాత వచ్చేసి దాని తర్వాత గోపాలకృష్ణ గారు వచ్చినారు. నారాయణ తర్వాత గోపాలకృష్ణ గారు కూడా ఒక ప్లాట్ కూడా అక్రమంగా రీసర్చ్ చేయాలి. తర్వాత ఆయన తర్వాత అబ్రాహం వచ్చినాడు. అబ్రాహం కూడా ఎలాంటి ప్లాట్లు అక్రమం చేయాల. తర్వాత నాగరాజు వచ్చినాడు. నాగరాజు పీరియడ్ కూడా ఒక ప్లాట్ కూడా అనక్రాంతం కాల. మొత్తం చేసిన రికార్డు అంతా నారాయణ చేసి మా మీద 500 కోట్లు 300 కోట్లు తిన్నాడని చెప్పి మా మీద నిరూపణ చేస్తున్నారు. ఎక్కడైనా మేము డబ్బు తినేట్లా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఏదైనా అక్రమాలు మేము తినేట్లా జరిగితే మా మీద ఎన్ని యాక్షన్ తీసుకోండి, మేము ప్రతి దానికి జైలు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తర్వాత నేను పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్గా చేరిన. అటెండర్గా చేరిన తర్వాత దాదాపు 36 సంవత్సరాలు అటెండర్గా పనిచేసిన నేను. కర్నూలు జిల్లా అర్బన్ 19వ వార్డు ఇంజనీర్స్ కాలనీలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, సంబంధిత మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు గురించి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ వెళ్ళాము. వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితేనే శాంక్షన్ చేశారు. ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు అంటే 8 ఇయర్స్ పట్టింది. 8 ఇయర్స్ అసలుకి చెక్ పోస్టుకు దాదాపు 200 ఫీట్స్ దూరంలోనే ఉంది. ఈ రోడ్డు కోసం చాలా కృషి చేశాము. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అసలుకి ఎంపటే మీకు శాంక్షన్ చేస్తానని ఎంపటే శాంక్షన్ చేసింది. అందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మా మిత్రులు, తోటి వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళతో సహాయంతోనే మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అది గౌరెంకటన్న దగ్గరికి, గౌరు జనార్దన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ అన్న, వీళ్ళందరూ, గౌరు చరితక్క అందరూ మేము అందరం కలిసి రోడ్డు శాంక్షన్ చేయించినందుకు మేము
సీసీ రోడ్డుకు అయిన సీసీ రోడ్డు 220 మీటర్లు 24 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు శాంక్షన్